గరుడ పురాణం చాలామందికి ఈ పురాణం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ నాతో సహా. అసలే గరుడ పురాణానికి పేరు ఎలా వచ్చింది, ఇందులో ఉండే అంశాలు ఏంటో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రాణం పోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మనం బతుకున్నప్పుడు చేసే పాపపుణ్యాలకు మరణాంతరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ప్రశ్నలకు వేల ఏళ్ల క్రితమే సమాధానం ఇచ్చింది మన గరుడ పురాణం. అసలు గరుడ పురాణం అంటే ఏంటి? హిందూ ధర్మశాస్త్రాల్లోని 18 మహాపురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఇది సాక్షాత్తు ఆ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించిన పరమ పవిత్రమైన జ్ఞానం. అందుకే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇది కేవలం మరణం గురించేనా? చాలామందికి గరుడ పురాణం అంటే కేవలం నరకలోకం లేదా శిక్షల గురించి మాత్రమే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇందులో మనిషి భూమి మీద ఎలా ధర్మంగా జీవించాలి, ఆయుర్వేద చికిత్సలు, రత్నాల రహస్యాలు మరియు నీతి శాస్త్రాల వంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మరణం తర్వాత ఆత్మ యమలోకానికి చేసే 47 రోజుల ప్రయాణం ఎలా ఉంటుంది, చిత్రగుప్తుడు మన కర్మలకు లెక్కలు ఎలా చూస్తాడు అనే ఆసక్తికరమైన రహస్యాలు ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు గరుడ పురాణం ఎలా మొదలైందో తెలుసా? ఒకసారి గరుత్మంతుడు వినయంగా శ్రీ మహావిష్ణువుని ఎలా అడుగుతాడు, స్వామి, ఈ లోకంలో మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, కానీ తరువాత వారు ఏ మార్గంలో వెళ్తారు? వారు పడే కష్టాలేంటి? యమలోకం అనేది ఎలా ఉంటుంది? పాపులకు ఎలాంటి శిక్షలు విధిస్తారు? దయచేసి నాకు వివరించండి అని ప్రార్థిస్తాడు. దానికి సమాధానంగా మహావిష్ణువు చిరునవ్వుతో లోక కళ్యాణం కోసం మనుషులు తప్పుదారి పట్టకుండా ఉండడం కోసం ఈ రహస్యాలన్నింటినీ గరుత్మంతుడికి బోధిస్తాడు. ఇదే మన గరుడ పురాణం. మనిషి చనిపోవడానికి ముందు అతని శరీరంలోనూ మరియు మనసులోనూ కొన్ని వింత మార్పులు వస్తాయని గరుడ పురాణం చెబుతుంది. అవి ఏమిటంటే, చూపు మందగించడం. మరణం దగ్గర పడుతున్నప్పుడు మనిషికి చూపు అనేది మందగిస్తుంది. తన ముక్కు కొనను కూడా తను సరిగ్గా చూడలేకపోవడం, తన ప్రతిబింబాన్ని నీటిలో లేదా అద్దంలో స్పష్టంగా చూడలేకపోవడం వంటివి జరుగుతాయి. రెండవది పంచేంద్రియాల శక్తి క్షీణత. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ ఈ 5 ఇంద్రియాలు నెమ్మదిగా తమ శక్తిని కోల్పోతాయి. వాసన గ్రహించలేకపోవడం, రుచి తెలియకపోవడం, వినికిడి శక్తి తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, జరిగిన గతం కళ్ళ ముందు కదలడం. అంటే మరణించే చివరి క్షణంలో మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు, చేసిన మంచి పనులు లేదా చెడు పనులు అన్నీ ఒక సినిమాలా కళ్ళ ముందు కనబడతాయి అన్నమాట. అప్పుడు మనిషి తాను చేసిన కర్మను బట్టి సంతోషంగానో లేదా భయంగానో భావిస్తాడు. పాపాలు చేసిన జీవుడికి కళ్ళ ముందే భయంకరమైన రూపాలు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే కళ్ళలో యమదూతలు వచ్చి కనిపించడం, ఆ విధంగా భయంకరమైన రూపాలు అనేవి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఆ జీవుడు ఒక భయాందోళనకి గురైపోతాడు. ఇది ఆత్మను దేహం నుండి వేరు చేయడానికి ఒక సంకేతంగా భావించవచ్చు. గరుడ పురాణంలో 3వ ఘట్టం శరీరం నుండి ఆత్మ వేరుపడడం. మరణ పూర్వ లక్షణాలు కనిపించిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళే సమయం వస్తుంది. మనిషి చేసిన కర్మల ఆధారంగా ఈ ప్రక్రియ సుఖంగా లేదా బాధాకరంగా ఉంటుందని శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు. ఆత్మ శరీరాన్ని ఎలా వదిలి వెళ్తుందో మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన పాపపుణ్యాలే అతని శరీరాన్ని వదిలే మార్గాలుగా నిర్ణయిస్తాయి. పుణ్యాత్ముల మరణం. ఎవరైతే జీవితాంతం ధర్మంగా బతికారో వారి ప్రాణాలు కళ్ళు, నోరు లేదా బ్రహ్మరంధ్రం ద్వారా చాలా ప్రశాంతంగా వెళ్తాయి. వీరికి దేవదూతలు స్వాగతం పలుకుతారు. పాపాత్ముల మరణం. కానీ పాపాలు చేసిన వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. వారి ప్రాణాలు మలమూత్ర విసర్జన అవయవాల ద్వారా వెళ్తాయి. ఈ సమయంలో వారికి తీవ్రమైన దాహం మరియు బాధ కలుగుతుంది. యమదూతల రాక. ప్రాణం పోయే క్షణంలో యమలోకం నుండి 2 భయంకరమైన యమదూతలు వస్తారు. వారు ఆత్మను బంధించడానికి ఒక యమపాశం తీసుకువస్తారు. ఆ ఆత్మను శరీరం నుండి లాగినప్పుడు కలిగే బాధ వేల తేళ్లు ఒక్కసారిగా కుట్టినట్టుగా ఉంటుందని పురాణం చెబుతుంది. శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ బొటనవేలు పరిమాణంలో ఉంటుందని చెబుతుంది. దీనినే అంగుష్టమాత్ర దేహం అని అంటారు. అప్పుడు ఆ ఆత్మ తన శరీరాన్ని చూసి ఎంతో బాధపడి ఏడుస్తుంది. కానీ తిరిగి శరీరంలోకి ప్రవేశించలేక వచ్చిన యమదూతల వెంట బయలుదేరుతుంది. ఇప్పటి వరకు మనం గరుడ పురాణంలో 3 ఘట్టాల గురించి తెలుసుకున్నాం. మిగిలిన కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో అప్డేట్ చేసి మీకు పెడతాను. అంటే ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి వీడియో ఇక్కడితో ఆపడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.